సాధారణంగా ఎక్కడైనా ఒక మనిషి ఎదిగితే చూసి వారం లేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎప్పుడైనా కూడా మన ఇంటి పక్కనో మన చుట్టుపక్కలలోనో లేదంటే మన బంధువుల్లోనో మనకు తెలిసిన వాళ్ళలోనో ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తున్నాడంటే, ఒక వ్యక్తి ఏదైనా గెలుస్తున్నాడంటే అభినందించాల్సి పోయి ఆక్షేపిస్తుంటారు. వాడు అలా ఉండేవాడు, వాడు ఇలా ఉండేవాడు, వాడు ఎదిగిపోవడం ఏంటి అనే ఒక ప్రశ్న చాలా మంది అనవసరమైన బరువు కింద బుర్రలో మోస్తుంటారు. దీనికి ఒకటే ఒక సమాధానం ఏంటంటే, పురాణాల్లో మనకి దేవేంద్రుడు తెలుసు కదా మీకు. ఇంద్రుడు చాలా గొప్పవాడు, దేవలోకానికే మహారాజు ఇంద్రుడు అనేవాడు. కానీ కేవలం ఇంద్రుడికి రావాల్సినంత మంచి పేరు రాకపోవడానికి, అవ్వాల్సినంత గొప్పోడు అవ్వడానికి, ఇంతమంది దేవతలకి దేవుడికి రాజైనా కూడా దేవుడిగా కొలవబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసూయ, కుళ్ళు, ద్వేషం. ఇంద్రుడికి ఎంత ద్వేషం ఉంటదంటే ఎవడన్నా ఎదుగుతున్నాడంటే చూసి వారవలేడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎక్కడన్నా మునులు గాని ఋషులు గాని తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి భయం. దేవుడు ప్రత్యక్షం అవ్వగానే ఇంద్రుడి స్థానం అడిగేస్తారేమో అని భయం, లేదంటే ఇంద్రుడి కన్నా వాళ్ళు గొప్ప అయిపోతారని భయం. అందుకని చూడండి, ఎవరు తపస్సు చేసినా మన ఇంద్రుడే వాళ్ళ దగ్గర అప్సరసలను పంపిస్తుంటాడు, రంభవరసి మేనకలను పంపిస్తుంటాడు ఏంటి తపస్సు భగ్నం చేయడానికి. రీజన్ ఏంటంటే ఎవడైనా ఎదిగితే చూడలేకపోవడం. ఆ చూడలేకపోవడం వల్ల అతను సాధించింది ఏంటంటే జీవితంలో తనకు రావాల్సిన మంచి పేరు గాని, ఒక పూజించే స్థాయి గాని తెచ్చుకోలేకపోయాడు. అలాగే మీరైనా నేనైనా ఎవరైనా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఏడుస్తున్నాం అనుకోండి, వాళ్ళకి పడి మనకు రావాల్సినంత మంచి పేరు రాకపోగా అనవసరమైన నిందలు మనం మోస్తాం. ఎప్పుడు కూడా మన పక్క వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి పడి ఏడవడం మానేసి ఎంతో కొంత వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను అనుకోండి, మన ఇరుగు పొరుగు బాగుంటే మనమే బాగుంటాం. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ బలంగా మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, రేపు మనకి ఏదైనా అవసరం వస్తే ఆదుకునే పొజిషన్ ఉంటుంది వాళ్ళకి. అదే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు ఎదగకూడదని ఏడ్చాం అనుకోండి, వాళ్ళు ఎదగరు, మనం ఎదగం, ఎవడు జీవితంలో ఎదగడం అనమాట. సో ఇలాంటి ఏడుపులు మానేసి మనకు ముందు ఎవడన్నా ఎదుగుతుంటే భుజం తట్టి ప్రోత్సహించండి. మనం చూస్తున్నా ఎవడన్నా గెలుస్తాడు అనుకుంటే వాడికి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి, అంతే తప్ప మనుషులు ఎదుగుతుంటే వాళ్ళకి పడి ఆడడం అనేది చాలా తప్పు. మీలో ఎవరైనా ఇలా ఉంటే మార్చుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా ఏడుస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.